శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి అక్టోబర్ 16 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిషాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు, విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు, మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి గోపిరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి మంచితనం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం అని చెప్పుకోవాలండి. వీరికి గొడవ పడేటువంటి మనస్తత్వం అయితే అస్సలు కాదు. ఎదుటి వారితో పదే పదే గొడవ పడదాము, ఎదుటి వారిని సాధిద్దాము, సూటిపోటి మాటలతో వారిని హింసిద్దాం అనేటువంటి వీళ్ళు అసలు మనస్తత్వమే కాదండి. అయితే కొంతమంది మాత్రం వీరిని చూసి ఎక్కువగా ఈర్షపడుతూ ఉంటారు. అయితే బాగా క్లోజ్గా ఉండేటువంటి పీపుల్స్, అలాగే సిస్టర్స్ కానీ, లేదంటే తోడ పుట్టిన వాళ్ళతో కానీ, లేదంటే వీరి యొక్క అంటే ఏదైనా మంచి సంబంధ రిలేషన్ ఉన్నటువంటి వారు ఈ రాశి వారి మీద ఎక్కువగా కుళ్ళు కుడంత్రాలు పెంచుకొని ఉంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళే ఎక్కువగా శత్రులు అనేటువంటి భావం అనేది మీకు కలుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుందని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ కోపంతో గొడవ పడేటువంటి మనస్తత్వం అయితే మీకు అసలు కానే కాదండి. ముఖ్యంగా ఏంటంటే 10 మంది ఉన్న చోటుకి వెళ్ళి మాట్లాడితే కాస్త మీకు బిడియంగానో సిగ్గుపడుతూ ఉంటారు. అంటే మనకెందుకులే, మనకు అవసరమా, మనం చేసుకుందాం మన పని ఏదన్నట్లుగా మీరు ఎదుటి వాళ్ళతో మనకు పెద్దగా పని ఎందుకు మన సమయానికి వారితో వెచ్చించాలనేది, ఏదన్నా మనకు ఉపయోగపడేటువంటి సమయం కోసం మనం వెచ్చిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడు కూడా అండి మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే అందరితో కూడా కలుపుగోలుగా ఉంటూ ఉంటారు. అలాగే ఎప్పుడు చాలా ఖాళీగా కూర్చోరండి. ఏదో ఒక పనిలో చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళు ఎవరైనా పిల్లలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని పట్టించుకొని చాలా కేరింగ్గా ఉంటారు. భర్త మీద చూపించే శ్రద్ధ కానివ్వండి 100% మీకు ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకైతే ఈ రాశివారు హౌస్ వైఫ్గా ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ అలాగే అన్ని విషయాలు కూడా చాలా ఎటు వ్యక్తులకు సాటిస్ఫాక్షన్గా ఉండేలాగా చేస్తారన్నమాట. ఇక అలాగే కాస్త కూస్తో మీకు ఉన్నటువంటి సమయాన్ని అనవసరంగా ఏది కూడా చేజార్చుకోకుండా ఆ సమయంలో ఇంకేదైనా పని చేస్తే ఉపయోగపడుతున్నటువంటి భావంతో ఉంటారు. అయితే ఎటువంటి నష్టాన్ని కూడా మీకు కృంగిపోకుండా మీ లైఫ్లో ఉండి ఆ యొక్క నష్టాన్ని మీరు మరలా ఎక్కువ నలుగురికి ఆదర్శంగా ఉండేలాగా ఆ పని మనకి ఎందుకు, ఆ పని ఎలాగైనా సాధిద్దామని చెప్పేసి అహర్నిశలు కూడా శ్రమించిన రకాలు మీరుండి ఎక్కువటి రాటుకుంటూ మీరు చాలా వరకు కూడా సమస్యలు దాచుకుంటూ వచ్చారని ధీరతో కలిగినటువంటి రాశివారు. ఎవరి దగ్గర మాట్లాడకూడదని చెప్పేసి మీకు బాగా తెలుసు. గతంతో కంటే కూడా కొంచెం ధనానికి ఇబ్బంది పడేటువంటి కూడాను ప్రస్తుత కాలంలో కష్టపడి పనిచేటువంటి వ్యక్తిత్వం మీకు బాగా ఉండడం చేత మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు పుష్కలంగా కనిపిస్తుందండి. డబ్బుకు మాత్రం ఎటువంటి దిగులు కూడా ఉండకుండా ఉంటారు. కానీ ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు అనేవి మిమ్మల్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా పట్టి పీడిస్తున్నాయి. అది కూడా కొంతమంది వ్యక్తుల కారణంగా మానసికంగా బాగా ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారు. వారిని తెంచుకోలేకపోతున్నారు, ఇటు ఏమి ఉంచుకోలేకపోతున్నారు, ఏం చేయాలో అర్థం కానటువంటి సందిగ్ధంలో ఒక రకమైనటువంటి మానసిక గందరగోళంలో వీరు ఆలోచనలు పడ్డారు. ఇక మీ యొక్క మానసిక స్థితిగతులు అనేవి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి మార్పుల వల్ల మీకు కొన్ని విషయాలు ఎక్కువగా మంచి జరగబోతుందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే కానీ మన పెద్దవారు ఏం చెప్తారంటే అండి, ఎవరు నీతో వచ్చి మాట్లాడతారో వారితో ఒకసారి మాట్లాడు, తప్పులేదు. వారికి దానికి సమాధానం చెప్పి నీకు రెస్పెక్ట్ ఇస్తే, నీకు గౌరవం విలువ ఇస్తే పర్వాలేదు. అలా కాకుండా పదే పదే నువ్వే వారిని వెళ్ళి పలకరించడము, నువ్వే వారి వెంట పడ్డము, అది వారు నిన్ను అలుసుగా తీసుకొని నిన్ను వారు దాన్ని చులపడ ప్రభావంతో చూస్తూ ఉంటారు. నిన్ను లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక విలువ లేని చోటకు వెళ్ళకూడదు, విలువ ఇవ్వనటువంటి మనుషుల దగ్గరకు వెళ్ళకూడదు. ఈ రాశివారు చేస్తున్న తప్పు కూడా ప్రస్తుత కాలంలో ఈ రాశివారు చాలా రెస్పెక్ట్గా ఉంటున్నారండి. ఎవరైనా వీరిని నిర్లక్ష్యం చేసినా, ఏదైనా మాట అన్నా వారి కారణంగా బాధపడుతూ చాలా దూరం పెట్టేసి ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.
మీరు మానసిక స్థితి కొన్ని గ్రహాల స్థితిగతులతో మార్పుల ప్రభావం వల్ల మీ మానసిక గందరగోళంలో మారబోతుంది. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు పని ఒత్తిడి వలన మీరు స్ట్రెస్ కూడా లోనవుతూ మీ ఇంటి పని, ఉద్యోగం పని, ఆఫీస్ పనులు, వ్యాపార పనులు, కుటుంబ బరువు బాధ్యతలు, పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో పనులు చూసుకోవడము, ఇలా అన్ని రకాలుగా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ చాలా ఓర్పుతో ఉంటున్నారని చెప్పొచ్చు. దీనివల్ల కొంచెం స్ట్రెస్ అనేది ఒక రకమైన ఒత్తిడి ప్రభావం అనేది మీ మనసు మీద పడుతూ ఉందండి. దీనివల్ల అహర్నిశలు మీరు కంగారు పడడం వంటివి కనిపించడం జరుగుతుంది. పరిష్కారం మరియు వ్యూహం అవతల వ్యక్తులతో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాస్త ఫ్రీగా మైండ్ అనేది ఉంటుందని మీ మనసులో కొన్ని రకాలైన మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మైండ్ రిలాక్స్ అవుతుందనే ఈ ఉద్దేశంతో మీకు విలువ తక్కువ వస్తున్నటువంటి కూడాను అవసరమైన వారి దగ్గరికి వెళ్తున్నారు. అవసరం కోసం ఒక మెట్టు దిగితే తప్పు లేదనే ఆలోచనలో మీరు పడి అవతల వారికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా మనకి ఏంటంటే మీ మనసు ఏదైతే కోరుకుంటుందో, ఏ సంతోషాన్ని అయితే కోరుకుంటుందో, ఏ పని జరగాలని ఫోకస్గా ఉన్నారో దానికోసం మీరు మాట్లాడడం, దానికి 100% సక్సెస్ చేసుకోవడం కోసము మీరు ఏది చేసినా కూడా తప్పు కాదని చెప్పుకోవచ్చు. అవసరమైనప్పుడు వసుదేవుడు అంటే వాడే గాడిద కాలు పట్టుకున్నాడండి. అవతల వారు పట్టుకోకపోతే ఇంకేముందని చెప్పండి. మన కోసం మనం కాసేపు పని ముగించుకొని పక్కకు వచ్చేస్తాం. ఇది చాలా తెలివైన పని అని చెప్పుకోవచ్చు. ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ముగ్గురు వలన ఈ మధ్య కాలంలో మీరు చాలా సఫర్ అవుతున్నారు. వారు మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, రిలేషన్షిప్ ఉన్నవారు కావచ్చు, బంధువులు, రక్త సంబంధికులు, తోటి ఉద్యోగస్తులు, ఇతర ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్న వ్యక్తిత్వం వలన, వారి వ్యక్తిత్వంలో ఉండే స్వార్థం వలన మీరు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. మానసికంగా మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి. శని భగవానుడి గురించి ఎవరికైతే పూర్తి వివరాలు తెలుస్తాయో వారు నిజంగా చాలా శని భగవానుడిని ప్రశ్నపడతారు. ఎందుకంటే కనుక శని భగవానుడు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయాలని చెప్పి అస్సలు అనుకోడండి. ఎవరైతే మనం మంచి చేస్తామో మనకు ఖచ్చితంగా మంచి చేసి తిడతాడు స్వామి. కాబట్టి మనం న్యాయంగా ఉండాలి. ఈ రాశి వారు ఎవరికి కూడా ఏ అన్యాయం అసలు ఎప్పుడు కూడా తలపెట్టా అని చెప్పి ఎప్పుడు అనుకోరండి. ఏ నష్టం అనేది కూడా కలగకూడదు. ఏ నోటి దోషం వల్ల ఎటువారిని నొప్పించే విధంగా మాట్లాడకూడదండి. ఇలా ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి భోజనం పెట్టడము, మీరు సంపాదించే డబ్బుతో ₹1 దానం చేస్తూ ఉండము, దాలిగుణము దానగుణం కలిగి ఉండటము, మీరేంటంటే మనసును అంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలని చెప్పి చూసినప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు ఉంచనీయకుండా చూస్తున్నారు. మీ వ్యక్తులు అంటే మీ యొక్క మనుషులు ఏ పర్వాలేదు, శనిభగవానుడి యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఉండబోతుంది. ఆయన దయ మీ మీద పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీ మనసు ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో, అక్కడ బాధ కలుగుతుందో మీరు ముఖ్యంగా అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కనుక, ఈ రాశి వారు మీ యొక్క బలహీనత అన్నీ కూడా వారితో చెప్పుకోకండి. వారు దేనికైతే మీ దగ్గరకు వస్తున్నారో అవసరాలకి కూడా మీరు కూడా కేవలం అవసరాలకు మాత్రమే వాడుకోండి. వారి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ, వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించడం కూడా టైం వేస్ట్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు మీరుగా విలువించుకోండి. ఆరోగ్యం పరంగా అన్ని రకాలుగా కూడా మీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. అనుకుని సక్సెస్ చేస్తారండి. దాని వెనుక మీ కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యక్తి ఇంకా మీరు కష్టపడకుండా ఎవరికి ఊరికే కూర్చుంటే ఏది మన చేతిలోకి రాదు కదా. మనం ఎంత కష్టపడినా కూడా ఆవగించైన అదృష్టం అనేది ఉండాలన్నమాట. ఆవగించిన అదృష్టం అనేది మీకు రాబోతుంది. కష్టపడండి. అర్థమైంది కాండి. ఓవరాల్గా చూసుకున్నట్లే కనుక రేపటి రోజున ప్రయాణాలు కలిగే అవకాశం ఉంది. చాలా హ్యాపీగా స్మూత్గా రేపటి రోజు గడిచిపోతుంది. ఎటువంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో తప్పకుండా దిష్టి చేసుకుంటూ ఉండండి. అయితే ఆదివారం వస్తే ఎర్ర నీళ్ళు కూడా దిష్టి తీసుకుంటూ రండి. బయటకు వెళ్ళేటప్పుడు నూట సింధూరాన్ని ధరించండి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మీరు తప్పకుండా దిష్టి తీసేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా మీ మీద నరఘోష నరదిష్టి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల కూడా ఏంటంటే మీకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నరఘోషం నరదృష్టిని మాత్రం మీరు పూర్తిగా తగ్గించుకోవాలి. అలాగే వారు ఏంటంటే మీ మీద ఏ కళ్ళైతే ఏడిపిస్తున్నాయో అవన్నీ కూడా మీరు పూర్తిగా తొలగిపోతాయి. దిష్టి నుండి మీరు బయటపడతారు. బయట వారి కంటే కూడా బంధువుల్లోనే మీకు ఎక్కువగా మీ మీద ఏడ్చేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అది ఎవరో కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క నరదృష్టి, నరఘోష అనేది ఎప్పటికప్పుడు మీరు తొలగించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా రేపటి రోజు ముఖ్యంగా మీరు ఇటు గురువారం కాబట్టి చక్కగా ఎక్కడైనా సరే దగ్గర దత్తాశ్రమం గుడి ఉంటే వెళ్ళి స్వామివారికి నానబెట్టిన శనగలను మాలగా గుచ్చి స్వామివారి మెల్లో వేయటం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు కానీ, అష్టవిష దరిద్ర బాధలు కానీ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఎవరైనా సరే ప్రతిరోజు కూడా నిద్రలేసండి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క విజయ రాశులు కానివ్వండి, లేదంటే మీ యొక్క సంతోషకరమైనటువంటి వార్తను కానివ్వండి, చుట్టూ ఎవరితో కూడా అస్సలు చెప్పుకోకండి, చెప్పనీయకండి, చెప్పుకోవద్దు.
మీ యొక్క ధనం గురించి, మీ అవసరాల గురించి కానీ, సంతోషాల గురించి కానీ, మీకు ఎవరైతే శత్రువులు కనిపిస్తున్నారో వారితో ఎప్పటికి కూడా మీ విషయాలు పంచుకోకండి. వారు ఎప్పుడు కూడా నల్ల తాచుపాము లాంటి వారు గుర్తుంచుకోండి. మంచిగా వండించినప్పుడు కూడాను మనం పామును పక్కలో పడుకోబెట్టిన ఖచ్చితంగా కాటేస్తుంది కదా. కాబట్టి పాములని కొంతమంది అంటే పసిగడతారు. అంటే కొంతమంది ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఆచితూచి జాగ్రత్తగా కనిపెట్టి ఆ పాము ఎవరనేది మీరు తెలుసుకొని పామును బయటపడేయాలండి. దూరంగా ఉంచాలి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఓవరాల్గా చూసినట్లయితే రేపటి రోజు మీకు అండకాలు కూడా ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు. మీకు కుదిరినప్పుడు సోమవారం నాడు శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరి యొక్క అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు అన్ని రకాల కూడా కుటుంబ పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలు కూడా మీకు మంచి లాభదాయకమైన సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.